రేపు ఎన్నికలు 11వ తేదీ మున్సిపల్ ఎన్నికలు 52 లక్షల మంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. దాదాపుగా తెలంగాణలోని 4వ వంతు జనాభా ఈ ఎన్నికల్లో తమ అభిప్రాయాన్ని తీర్పుగా ఇవ్వబోతుంది. అయితే ఎన్నికలు రాగానే ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు? వచ్చి ఏవేవో హామీలు ఇస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో అసెంబ్లీలో ఇస్తున్నారు, పార్లమెంట్లో ఇస్తున్నారు, మున్సిపాలిటీలలో ఇస్తున్నారు, గ్రామ పంచాయతీలో ఇట్లా ఎక్కడికక్కడ ఎన్నికల హామీలు ఇస్తున్నారు. కానీ ఏం జరుగుతుంది అని అంటే ఈరోజు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, ఇది ఒక హైకోర్టు చెప్పిన మాట. ఎన్నికల హామీలను ఇంకా నమ్ముతున్నారా అని, ఎన్నికల హామీల గురించి ఎన్నికల హామీలను అమలు చేయాలని కోర్టుకు ఆశ్రయించిన వాళ్ళను ఉద్దేశించి హైకోర్టు చెప్పిన మాట. అంటే ఎన్నికల హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పాల్సిన హైకోర్టు ఈరోజు ఎన్నికల హామీలను కూడా మీరు నమ్ముతున్నారా అని అంటే, ఈరోజు ఎన్నికల హామీలు ఏ స్థాయికి దిగజారాయి, ఈ రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కానీ, వీళ్ళు చెప్పే ఎజెండాలు కానీ, వీళ్ళ మేనిఫెస్టోలు కానీ ఎంత దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి అనే దానికి ఇది ఒక నిదర్శనం. తెలంగాణ ఉద్యమకారులందరికీ పెన్షన్ జాగా సాధ్యమా? పిటిషనర్లను ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం విచారణ 23వ తేదీకి వాయిదా. ఏంది? ఎన్నికల హామీని మీరు ఇంకా నమ్ముతున్నారా? అడ్మినిస్ట్రేషన్ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఏంటంటే ఏదైనా ఒక మొత్తము 90% కరెక్ట్ ఉండి 10% తప్పు ఉంటే దాని గురించి మాట్లాడితే ఆ 10% కూడా బాగైతుందన్న నమ్మకం ఉంటుంది. కానీ అడ్మినిస్ట్రేషన్ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అడ్మినిస్ట్రేషన్ అనేదే లేదు అని భావించినప్పుడు ఇక దాని గురించి ఏం మాట్లాడతాము అనేది ఈరోజు హైకోర్టు యొక్క అభిప్రాయం చాలా స్పష్టంగా. అంటే రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఇచ్చే ఎన్నికల హామీలు ఏ విధంగా ఉన్నాయి అని ఈరోజు ఇవి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఎన్నికల హామీని నమ్ముతున్నారా, వాటిని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారా అని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. మామూలు కాదు. సో అడ్మినిస్ట్రేషన్ గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు 25,000 పెన్షన్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సికింద్రాబాదు, లాలాపేటకు చెందిన గొల్లపల్లి నాగరాజ్ సహా 9 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాది కె కరుణాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, పోలీస్ కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉద్యోగాలు కోల్పోయారని, పొందే అర్హతను కోల్పోయారని, స్వరాష్ట్ర సాధన కోసం జీవితాలను పణంగా పెట్టారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు 25,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికే హామీని అమలు చేయడం లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుష్కరకాలం పూర్తయినా ఇప్పటికీ ఉద్యమకారుల కేసులను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం నుంచి ఏ విధమైన సాయం అందడం లేదని చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా ఆవేదనతోటి తెలంగాణ ఉద్యమంలో తమ జీవితాలను పణంగా పెట్టి తెలంగాణ వస్తే తమ జీవితాలు మారుతాయి, సో మేము కూడా బాగుపడతామని ఒక ఆలోచనతోటి ఆశతోటి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమకారుల యొక్క దుస్థితి ఇది. సో అందరికీ ఇవ్వడం సాధ్యమేనా? వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ ఎన్నికల హామీని ప్రభుత్వం అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరడం పైన విస్మయం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులకు పెన్షను, ఇంటి జాగా ఇస్తామని 2023లో ఇచ్చిన ఎన్నికల హామీని కూడా ఇంకా మీరు నమ్ముతున్నారా? ఎంత దారుణంగా అంటే ఈ ప్రభుత్వం ఇచ్చే హామీలకి దేన్నైనా నమ్మితే అది మీ కర్మ. నిన్ననే మనం మాట్లాడుకోవడం జరిగింది. చెప్పడం మా ధర్మం, వినడం మీ కర్మం, నమ్మడం మీ కర్మం అని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఉన్నాడు. నేను 100 చెప్తారా భయ్, కానీ అవి అమలు చేస్తానా అన్న పద్ధతిలో ఉన్నారని మనం మాట్లాడుకున్నదే. సరిగ్గా హైకోర్టు కూడా అదే చెప్పింది. వాళ్ళు మస్తు చెప్తారు, ఎన్నికల హామీలను కూడా ఇంకా మీరు నమ్ముతున్నారా అని ఈరోజు హైకోర్టు విస్మయం వ్యక్తం చేయడం చూస్తుంటే ఎన్నికల హామీలు ఏ స్థాయికి వెళ్ళాయి, ఇక ఈ ఎన్నికల హామీలను నమ్మి మనం ఏ రకంగా ఓటేయాలి అనేది రేపు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. అడ్మినిస్ట్రేషన్ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎంత సైలెంట్గా ఉంటే అంత బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఎక్కువ మాట్లాడితే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు
జడ్జిలు కూడా ఇంకా ఎక్కువ మాట్లాడితే అడ్మినిస్ట్రేషన్ ఎంత దారుణంగా విఫలమైంది దీని గురించి మాట్లాడుకుంటూ పోతే రేపు చాలా విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో ఇంకా మాట్లాడకపోవడం బెస్ట్, సైలెంట్గా ఉండడం బెస్ట్ అన్న పద్ధతిలో వ్యాఖ్యానించారు. సో జీవో లేకుండా ఎన్నికల హామీ అమలు చేయాలని కోరడానికి వీల్లేదని, స్వాతంత్ర సమరయోధులు, భూసేకరణ బాధితులు, తీవ్రవాదం వల్ల నష్టపోయిన వాళ్లకు పెన్షన్, భూమి ఇచ్చే విషయంలో స్పష్టమైన జీవోలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమం అనేది విదేశీ పాలనకు వ్యతిరేకంగా జరిగింది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, దేశంలోనే ఉంటూ ఒక రాష్ట్రం కోసం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న వారికి 250 గజాల జాగా ఇవ్వాలని ఆదేశిస్తే అది తేనె తుట్టని కదిలించినట్టే అవుతుంది. సో తెలంగాణ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, పిటిషనర్ల కృషి కూడా లేదనలేము. న్యాయవాదులంతా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు హైకోర్టు గేట్లు కూడా మూసేయాల్సి వచ్చింది. జీవో లేకుండా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి నెలకు 25,000 చొప్పున పెన్షన్, 250 గజాల స్థలాలు కావాలంటే అమలు సాధ్యమేనా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పాటై 11 ఏళ్ళు అయినప్పుడు ఇప్పుడు పిటిషన్ వేయడం ఏమిటని ప్రశ్నించారు. త్యాగం అంటే ఏమిటి? జీవితాలను త్యాగం చేయడమా? ఉదాహరణకు ట్యాంక్ బండపై ఒక ఉద్యమం జరిగి 1,00,000 మంది చనిపోయారని అనుకుందాం. ఆ 1,00,000 కుటుంబాలకు 250 గజాల చొప్పున జాగాలు ఇవ్వాలా అని ప్రశ్నించారు. పిటిషనర్లు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని అనడం లేదు. పిటిషనర్లు పాత్ర కీలకంగా ఉండి ఉండొచ్చు. అయితే తొలి దశ 69 నుంచి మలి దశ 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి జాగలు, పెన్షన్లు ఇవ్వాలని కోరుతున్నారు. 69 నాటి ఉద్యమం అంటే బీపీఎల్ పరిధిలోని వాళ్ళు ఉన్నారంటే అర్థం ఉన్నది. తెలంగాణ వచ్చే వరకు వాళ్ళు పాల్గొనడం వల్ల నష్టపోయి ఉండవచ్చు. వాళ్ళ విషయంలో 2 తరాల త్యాగం ఉన్నదని పేర్కొన్నారు. ఇక్కడ పిటిషనర్లు అంతా యువకులే, మీలాగే ఎంతోమంది ఉన్నారు. అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పిటిషన్లపై పోలీస్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక న్యాయవాది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళపై ఉన్న 2,000 కేసులను సవాల్ చేశారని ధర్మాసనం పేర్కొన్నది. ప్రభుత్వ వివరణ కోసం విచారణ 23కు వాయిదా వేసింది. సో ఇది ఓవరాల్గా ముఖ్యమంత్రి ఎలాగో అమలు చేయడు, హైకోర్టు ఇవి అమలు చేసే సాధ్యానికి అవకాశమే లేదు అని నిన్న తేల్చేసింది. సో తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఈ 6 గ్యారెంటీలు పక్కన పెడితే తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలయ్యే పరిస్థితి లేదు అని ఈరోజు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్తుంది. 23వ తేదీకి వాయిదా వేసింది. రేపు ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. సో ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు నిర్ణయించుకోవాలి. నమ్మి నానబోస్తే పుచ్చి పుర్రెలైనాయి అన్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ 250 గజాల స్థలం ఇస్తుంది, 25,000 పెన్షన్ ఇస్తుంది అనగానే జనాలు, రైతులు ఏ విధంగా రైతు భరోసా పెంచుతామంటే రైతులు ఏ విధంగా మోసపోయారో, వృద్ధులకు పెన్షన్ పెంచుతామంటే వృద్ధులు వాళ్ళు ఎట్లా మోసపోయారో, పెన్షన్దారులకు వాళ్ళ పెన్షన్ పెంచుతామంటే వాళ్ళు ఎట్లా మోసపోయారో, ఇట్లా ప్రతి ఒక్క సెక్షను ఈరోజు రేవంత్ రెడ్డి ఇచ్చే హామీలను చూసి ఏ విధంగా మోసపోయారో సరిగ్గా ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన 250 గజాల స్థలము, 25,000 పెన్షన్ చూసి ఆశపడి మోసపోయారు. సో ఇదే తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి చెప్తుంది, మనం మోసపోతే గోసపడతాము, మోసపోవద్దు, తెలివితో వ్యవహరిద్దాము, తెలివి కల్లవానికి ఇద్దాము. రాష్ట్రం మీద ప్రేమ ఉన్నవాడికి, ఈ రాష్ట్రాన్ని ముందడికి తీసుకెళ్లే సమర్థత ఉన్నవాడికి రాజ్యాన్ని అప్పచెప్తే ఆ రాజ్యంలోని ప్రజలు సుభిక్షంగా ఉంటారు, రాష్ట్రం అప్పచెప్తే ఆ రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉంటారు. కానీ ఆయాచితంగా, ఉచితంగా అడ్డగోలు హామీలు, ఆకాశంలో చుక్కలను తీసుకొచ్చి మీ ఇంటి మీద పెడతాను అనగానే అరెరెరే చుక్కలు వస్తే మనకు కరెంటు బాధ ఉండదు, ఇక మనకు లొల్లి లేదు అని ఆశపడితే ఏమవుతామంటే ఇప్పుడు ఇగో ఈ రకంగా గోసపడాల్సి వస్తుంది. హైకోర్టుకు పోయినా హైకోర్టు ఈరోజు ఏం చెప్పింది? ఇది సాధ్యమా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకేమన్నా సోయి ఉన్నదా? ఎన్నికల హామీలను అమలు చేసే పరిస్థితి ఉన్నదా? తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయని మేము ఆదేశించలేము అని హైకోర్టు ఈరోజు చేతులు ఎత్తేసింది. సో హైకోర్టే చేతులు ఎత్తేసిన తర్వాత రేపు రేవంత్ రెడ్డి అమలు చేస్తాడా? ఎందుకు అమలు చేయలేదంటే మీరు హైకోర్టుకు పోయారుగానే, హైకోర్టుకు పోయారు, హైకోర్టే ఏం చెప్పలేదు, ఇంకా అమలు చేసేది ఎక్కడిది, అయిపోయింది అని అంటాడు. సో ఇప్పుడు ఏమైంది? ఉద్యమకారుల నోట్లో మట్టి పడ్డది. ఇది ఈరోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల యొక్క విలువ. ఈ హామీలు ఈరోజు మున్సిపల్ ఎన్నికలలో కూడా చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చాడు. ఈ హామీలు అమలయ్యే పరిస్థితి ఉందా అనేది జనాలు ఒకటి ఆలోచించుకోవాలి.
హామీలను చూసి మోసపోకండి, అభ్యర్థిని చూసి ఓటేయండి. మీరు పిలిస్తే పలికేవాడు, మీకు సమాధానం చెప్పేవాడు, సమాజం పట్ల బాధ్యత ఉన్నవాడు, కొంత సోయున్నోడికి ఓటేయండి. డబ్బులు తీసుకొను వాళ్ళు చెప్పే మాటలను నమ్మో మద్యానికో మనం అమ్ముడు పోయో ఓట్లు వేస్తాగో ఈ రకంగా చివరికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. జీవితం మొత్తము ఖరాబ్ అయిపోతుంది. ఊరు, మన వార్డు, మన డివిజను డెవలప్మెంట్కు నోచుకోకుండా పోతాయి. మన వార్డు, మన డివిజను కొద్దిగా అభివృద్ధిలోకి రావాలి, కొన్ని పనులు జరగాలి, అక్కడ ఉన్న చెత్తని తీసేయాలి, వీధి లైట్లు వెలగాలి. ఇవన్నీ జరగాలంటే ఆ వార్డు, ఆ డివిజన్ కోసం పనిచేసేవాడిని మనం కొద్దిగా వెన్నుకుందాం. పార్టీలకు అతీతంగా వెన్నుకోండి. ఇది అభ్యర్థి బేస్డ్గా జరిగే ఎన్నికలో అభ్యర్థి మంచోడైతే కొద్దిగా అంతో ఇంతో ఉపయోగం ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ గెలిచిన నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ గెలిస్తే ప్రశ్నించడము తప్ప ఇప్పుడు వాళ్ళు పాలించే పరిస్థితి లేదు. ఇంకా బీజేపీ గెలిస్తే కేంద్రం నుంచే వచ్చే ఎన్నికలు నిధులు అవి రావాల్సినవి తప్ప వీళ్ళు కొత్తగా కొట్లాడి తీసుకొచ్చేది లేదు. ఎందుకంటే కేంద్రం నుంచి మనకు స్థానిక సంస్థలకు ఎన్ని నిధులు రావాలో అవి అడిగినా అడగకపోయినా వస్తాయి. మన తెలంగాణ నుంచి వాళ్ళు ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నప్పుడు కేంద్రం ఆ ట్యాక్సుల నుంచి మనకు ఇప్పుడు ఇస్తున్న అమౌంట్ ఈ స్థానిక సంస్థలకు ఇస్తున్నది. వాళ్ళేం భిక్షం వేయట్లేదు, ఉచితంగా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ ఓట్లు వేయడం వల్ల ఎక్కువ పెరిగేది లేదు, ఓట్లు వేయడం వల్ల వేయకపోవడం వల్ల తగ్గేది లేదు. నేను చెప్పేది ఏంటంటే ఈ ఎన్నికల హామీలను మీరు నమ్మి మోసపోవద్దు. కోర్టు కూడా ఎన్నికల హామీని ఇంకా నమ్ముతున్నారా అని చెబుతున్నదంటే ఎన్నికల హామీలు ఎంత అబద్ధాలు, ఎంత మోసము అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎన్నికల హామీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పని చేసేవాడికే ఓటేయండి, పైసలు ఇచ్చేవాడికి ఓటేయకండి, ముచ్చట చెప్పేటోడికి అసలే దగ్గర రానియకండి. ఆడికొచ్చి కోతలు కోస్తున్నాడు మళ్ళా రేవంత్ రెడ్డి. నిన్న కోతలు కోసాడు, మొన్న కోతలు కోసాడు, మిమ్మల్ని వేయండి, నేను ఏంది అభివృద్ధి చేస్తాను, అర్థం చేస్తాను మీ మున్సిపాలిటీ అంటున్నాడు. ఎమ్మెల్యేలకే ₹1 ఇస్తేందుకు దిక్కులేదు. రేపు మున్సిపల్ చైర్మన్ల పరిస్థితి. హైదరాబాద్ ఎంత దారుణంగా ఈ 2 ఏళ్లలో తయారైందో మనం అందరం చూస్తున్నాం. కొత్త రోడ్డు లేదు, కొత్త ప్రాజెక్టు లేదు, కొత్త ఫ్లైఓవర్ లేదు, కనీసం ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కట్టలేదు ఈ 2 ఏళ్లలో. ఇంత పెద్ద తలమానికం తెలంగాణకు, తెలంగాణకు రెవెన్యూ ఆదాయ ఓనరే జిహెచ్ఎంసీనే పట్టించుకొని ఈ ప్రభుత్వము రేపు మున్సిపాలిటీలను, ఎందుకంటే ఈసారి మున్సిపాలిటీలు గెలిస్తే ఇంకా మళ్ళీ 5 ఏళ్ళ దాకా వీళ్ళ వైపు చూడాల్సిన అవసరం లేదు, వీళ్ళ మానాన వీళ్ళు పోవాల్సిందే. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రేపు ఎన్నికల్లో ఈ నాయకులు ఇచ్చిన హామీలను నమ్మితే, అసమర్థులైన నాయకులను, ఎన్నికల హామీల పట్ల విలువలేని నాయకులను, ఒక చిత్తశుద్ధి లేని హామీలను కనుక మీరు నమ్మితే మోసపోతారు. రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా చూసి ఓటేయండి అనేది ఈరోజు హైకోర్టు చెప్తున్నది. హైకోర్టు చెప్తున్న దానైనా మనం పాటించకపోతే ఇంకా మనల్ని ఎవరు రక్షించలేరు.